పెరిగింది. కేవలం బర్త్ కంట్రోల్ వల్లే కాదు, దాని వెనుక కనిపిస్తున్న జిహాదీ మాఫియాలు చాలానే ఉన్నాయి. ఇంకా లవ్ జిహాద్లు చేస్తూ ల్యాండ్ జిహాద్లు కొనసాగిస్తున్న రోహింగ్యాలు ఎంతో మంది మన కళ్ళ ముందే ఉంటారు, మన పక్కనే తిరుగుతుంటారు, కానీ మనకు కనిపించరు. ఎందుకంటే మనం కళ్ళు ఉండి కూడా చూడలేని హిందువులం. ఈ డాట్స్ అన్నిటిని కనెక్ట్ చేస్తే భారతదేశంలో ముస్లిం జనాభా వృద్ధికి మనం తెలిసి కూడా ఆపలేని ముఖ్య కారణాలు ఇవే. 1, మన పిల్లల్ని మన సంస్కృతికి దూరం చేసి మోడర్నైజ్ దారిలో నడిపించి చివరికి జిహాదీల చేతుల్లో పెట్టడం. 2, ఇద్దరు పుట్టగానే కుటుంబ నియంత్రణతో జీవనోత్పత్తిని ఆపేయడం. 3, అక్రమ వలసదారులను వదిలేసి కులం అంటూ మనలో మనమే ఒకరినొకరం వేరు చేసుకొని మెల్లిగా వచ్చిన శత్రువులకి ఈజీ టార్గెట్స్గా మారి కన్వర్ట్ అవ్వడం, లేకపోతే చావడం. ఇక 4, అన్ని మతాలు సమానమే అని ఇంట్లో పిలిచి నువ్వు అన్నం పెట్టిన వాడే ఇంట్లోనే సేద తీరి మా దేవుడే గొప్ప అని నీ చెవులు చిల్లులు పడేలాగా అర్చినా కూడా పట్టించుకోకుండా మళ్ళీ సెక్యులరిజం అంటూ చూసే నీ వెర్రితనం. ఇక 5వది, వాళ్ళ ఇంటికి 6 ఉన్నా సరే నాకు 2 చాలు అని హిందువునైన నిన్ను పట్టించుకొని రాజ్యాంగం గురించి ఆలోచించే నీ వెర్రితనం వల్ల. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 6వది, ఇంకా మన కళ్ళ ముందే మన అమ్మాయిలను వాడు చేర్చినా కూడా మన అమ్మాయిలది తప్పు కానీ ఆ జిహాదీలది తప్పు